నిశ్చితి అనిశ్చితి అంటే ఏంటో తెలుసుకుందాం. శాశ్వతమైన నిశ్చయత అనేది సొంత జీవిత అనుభవాన్ని వస్తుందన్నమాట. శాశ్వతమైన నిశ్చయత అనేది సొంత జీవన అనుభవాన్ని వస్తుంది. ఇది డ్రైవింగ్ లేదా సైక్లింగ్ లాంటిది. అది ప్రతి ఒక్కరికి వారి సొంత అనుభవము. ఈ అనుభవాన్ని పుస్తకాల నుంచో లేదా ఇతరుల నుంచో అరువు తెచ్చుకోలేము. కాబట్టి దాన్ని మనం కష్టపడి సంపాదించుకోలేము. అదే నిశ్చయత. జీవితంలో మనకు ఎదురైన రకరకాల సందర్భాల్లో భావోద్వేగాలకు గురి అవుతూ ఉంటుంటాం. అప్పుడు మనలో అనిశ్చిత నెలకొంటుంది. అంటే నిశ్చిత అనేది వేరు, అనిశ్చిత అనేది వేరు అన్నమాట. అనిశ్చిత ఎప్పుడంటే వివిధ సందర్భాల్లో భావోద్వేగాలకు గురి అవుతుంటాం కదా, అప్పుడు అనిశ్చిత నెలకొంటుంది. భావోద్వేగానికి లోనే సరైన సాక్షాత్కారం లేకుండా నిర్ణయాలు తీసుకోవడము, నిర్ధారణకు రావడము, అంచనాలు వేయడం లాంటిది వదిలేయాలని శ్రీకృష్ణుడు సూచించాడు. యుద్ధంలో తన బంధువులను చంపడం వల్ల ఎలాంటి మంచి జరగలేదని భావంతో అర్జునుడు యుద్ధాన్ని తప్పించుకోవాలని నిర్ణయించుకున్నాడు. ఆ తర్వాత తన నిర్ణయాన్ని సమర్థించుకోవడం కోసం ఏది సముచితం ఏది కాదు అనే చర్చకు ముందుకు తెచ్చాడు. అన్నిటికంటే వివేకమైన ఉన్నతమైనదిగా భావిస్తే నన్ను ఈ భయంకరమైన యుద్ధంలోనికి ఎందుకు దించావు? ప్రసంగాలతో నాకు కలవరం కలిగించవద్దు. నా క్షేమాన్ని దృష్టిలో ఉంచుకుని అన్నిటికన్నా ఏది మంచిదో నాకు నిశ్చయంగా చెప్పని శ్రీకృష్ణుడిని అడిగాడు. ఈ ప్రశ్నకు అవగాహన కోసం, అన్వేషణ కోసం కాకుండా స్వీయ సంపదన కోసం చేసినట్లుగా కనిపిస్తుంది. మన పరిస్థితి కూడా అర్జుని కన్నా భిన్నంగా ఏమీ లేదు. ఎందుకంటే మనం ఈ లోకంలో వచ్చి రాగానే మతము, జాతి, కులము, కుటుంబం, స్థితి, జాతీయత, ఆడామగ మొదలైన వాటితో మనకు గుర్తింపు ఏర్పడుతుంది. వాటిని నిలబెట్టుకోవడానికి, వాటిని సమర్థించుకోవడానికి జీవితాంతం పోరాడుతూనే ఉంటాం. అలాగే అర్జునుడు కూడా సమర్థన కోసము నిశ్చయమైన సమాధానం శ్రీకృష్ణు నుంచి ఆశిస్తున్నాడు. ఈ లోకము అశాశ్వతము, అనిశ్చితి అనేవి ప్రమాణాలుగా ఉన్నాయి. అంటే ఏది శాశ్వతం కాదు, ఏది నిశ్చయంగా ఉండదు. కానీ మనకు హాయినిచ్చే నిశ్చయత లేదా నిశ్చితి కోసం ఎదురు చూస్తాం. హేతుబద్ధమైన నిర్ణయాలు తీసుకోవడానికి వీలు చూపే మరిన్ని విషయాలు తెలుసుకోవడానికి, అనిశ్చితిలో నిరీక్షించడానికి ధైర్యం, ఓర్పు కావాలి. శాశ్వతమైన నిశ్చయిత అనేది సొంత జీవన అనుభవం నుంచి వస్తుంది. ఇది డ్రైవింగ్, సైక్లింగ్ లాంటిది. అది ప్రతి ఒక్కరికి వారి సొంత అనుభవం. ఈ అనుభవాల పుస్తకం నుంచి లేదా ఇతరుల నుంచి తెచ్చుకోలేం. కాబట్టి దాన్ని మనం కష్టపడి సంపాదించుకోవాలన్నమాట. నిశ్చితి వేరు, అనిశ్చితి వేరు అనమాట. నిశ్చిత అనేది సొంత అనుభవాల నుంచి వస్తుంటే, అనిశ్చిత అనేది భావోద్వేగం గురి అవుతుంటాం కదా, అప్పుడు వస్తుంది అన్నమాట అనిశ్చితి. అదే అనిశ్చితి అనమాట. ఈ ఛానల్ ముఖ్య ఉద్దేశం ఏంటంటే, మన తెలుగు రాష్ట్రాల్లో 1 కోటి మందికి సంఘటిత రంగాల్లో ఏ విధంగా ఉద్యోగాలు ఇవ్వవచ్చు, కనీస నెల జీతం 30,000 వరకు ఏ విధంగా ఇవ్వవచ్చు, ఏ విధంగా చేస్తే ఉద్యోగాలు సృష్టించబడతాయో వివరిస్తూ ఈ ఛానల్ వీడియోలు వస్తాయి. అలాంటి వీడియోలు మీకు కావాలంటే మన ఐడిఎఫ్ భాస్కర్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఐడిఎఫ్ అంటే ఇండియన్ డెవలప్మెంట్ ఫోర్స్. ఈ వీడియోలు చూసిన తర్వాత మీకు నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి, మరియు మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. థ్యాంక్ యూ. నమస్కారం.